హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో చాలామంది అడుగుతున్నటువంటి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఏంటంటే మోడల్ స్కూల్స్కి సంబంధించినటువంటి డేటా. అంటే అసలు మోడల్ స్కూల్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ ఉంటాయి, వాటిలో అడ్మిషన్స్ ఎలా తీసుకోవడం, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటని చాలామంది అయితే అడగడం జరిగింది. సో దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మోడల్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయంటే 194, అంటే 194 మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయి. మొత్తం 5 acres ల్యాండ్లో కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. స్కూలింగ్ ఎలా అంటే 6th to ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. మామూలుగా జెడ్పీ హై స్కూల్స్ అంటే 6th to 10th ఉంటాయి. గురుకులాలు అయితే కొన్ని 6th to 10th ఉంటాయి, కొన్ని ఇంటర్మీడియట్ ఉంటాయి, కొన్ని ఇప్పుడే అప్గ్రేడ్ అవుతున్నాయి. కానీ ఇక్కడ మోడల్ స్కూల్ అయితే ఎడ్యుకేషన్ మొత్తం 6th to ఇంటర్ వరకు అయితే ఉంటుంది. అండ్ దీస్ మోడల్ స్కూల్స్ ఆర్ వర్కింగ్ అండర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. మామూలుగా మనం గురుకులాలు చెప్పుకున్నప్పుడు గురుకుల అనేది ప్యూర్ గవర్నమెంట్ కాదు, గురుకులాలు సొసైటీ కింద వర్క్ చేస్తాయి అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మోడల్ స్కూల్స్ వచ్చేసరికి ఇవైతే కంప్లీట్గా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కిందనే వర్క్ చేస్తాయి. మళ్ళీ ఇందులో ఇంటర్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ కోర్సెస్ ఉంటాయి. ప్రతి కోర్సులో 40 స్టూడెంట్స్కి అయితే అడ్మిషన్ ఉంటుంది. దీంతోపాటు 2 వొకేషనల్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఆ వొకేషనల్ కోర్సెస్కి ఇచ్చేటువంటి ట్రైనర్స్ అనేది టెంపరీ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడి నుండి వస్తారంటే సర్వశిక్ష అభియాన్ నుండి. దీంతోపాటు ఇక్కడ కొన్ని టెంపరీ పోస్టులు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోండి. ఎందుకంటే క్వాలిఫికేషన్ కొంచెం తక్కువ ఉండి వేరే చిన్న పనులు చేస్తున్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. కంప్యూటర్ ఆపరేటర్కి 21,000 పర్ మంత్, ఫిజికల్ డైరెక్టర్కి 22,000 పర్ మంత్, అటెండర్కి 20K అంటే 20,000 పర్ మంత్, అట్లనే వాచ్మెన్కి కూడా 20K శాలరీ ఉంది. సో చాలా మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు. చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఎవరికైనా అటెండర్ కానీ వాచ్మెన్ పోస్ట్ అవసరం ఉంటే ఇవన్నీ కూడా టెంపరీ బేసిస్లో జరుగుతాయి. అవుట్సోర్సింగ్ జాబ్స్ అన్నట్టు ఇవన్నీ. ఇది కూడా సేమ్ సర్వశిక్ష అభియాన్ కిందనే వర్క్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు పిల్లలకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఓన్లీ ఫర్ 100 మెంబర్స్, అది కూడా గర్ల్స్కే. అది కూడా 9th to 12th చదివే పిల్లలకి 100 మెంబర్స్కి హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. దీంతోపాటు మిడ్ డే మీల్స్ ఉంటాయి, MDM అంటారు. మిడ్ డే మీల్స్ అనేవి డే స్కాలర్స్ అందరికీ మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో ఎట్లా ప్రొవైడ్ చేస్తారో జెడ్పీ హై స్కూల్స్లో అట్లనే మోడల్ స్కూల్లో కూడా మిడ్ డే మీల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పిల్లల్ని మోడల్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఎలా అంటే దీనికంటే ఒక సపరేట్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే గురుకులకి అడ్మిషన్ టెస్ట్ ఎలా ఉంటుందో సేమ్ మోడల్ స్కూల్లో కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. అవి 6th to 10th వాళ్ళకి ఉంటుంది, మళ్ళీ ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ఉంటుంది. ఇంటర్మీడియట్ వాళ్ళకి అడ్మిషన్ ఎలా తీసుకోవాలంటే మామూలుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఎలా అడ్మిషన్ తీసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో మనం ఇంటర్మీడియట్ వాళ్ళకైతే అప్లికేషన్ తీసుకోవాలి, అంటే అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు స్కూల్ అంటే 6th to 10th వాళ్ళకి మోడల్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలంటే కనుక ఏం చేయాలంటే వాళ్ళకి సపరేట్ అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది కదా, ఆ టెస్ట్కి అప్లై చేసుకుని ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మోడల్ స్కూల్లో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవడానికి షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది, నోటిఫికేషన్ వచ్చేసింది. ఫిబ్రవరి 28th వరకు లాస్ట్ డేట్ ఉంది. సో ఎవరైనా మీకు తెలిసిన పిల్లల్ని మోడల్ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటే మీరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడు కమింగ్ టు రిక్రూట్మెంట్, మనం అంటే బీఎడ్ ఉన్నటువంటి వాళ్ళు, పీజీ బీఎడ్ చేసిన వాళ్ళు మోడల్ స్కూల్స్లో రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది అనే ప్రాసెస్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మోడల్ స్కూల్లో ఎవరు ఉంటారంటే టీజీటీ, పీజీటీ, ఇంకా ప్రిన్సిపల్స్ 3 ఉంటారు. టీజీటీ ఏమో స్కూల్ లెవెల్ చూసుకోవాలి, పీజీటీ వాళ్ళైతే ఇంటర్మీడియట్కి టీచ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టీజీటీ చూద్దాం, చిన్న క్యాడర్. టీజీటీలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి 10 మార్క్స్, ఇంకా కంటెంట్కి 44 మార్క్స్, ఇంకా మెథడాలజీకి 16 మార్క్స్. సో మొత్తం ఇట్లా 80 క్వశ్చన్స్కి అయితే మనకి ఎగ్జామ్ ఉంటుంది. సేమ్ డిఎస్సి ప్యాటర్నే, హాఫ్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంతోపాటు మన క్వాలిఫికేషన్ కూడా సేమ్, డిగ్రీ విత్ బీఎడ్ ఉండాలి. అంటే బీఎస్సీ బీఎడ్, డిగ్రీ విత్ బీఎడ్ ఉన్న వాళ్ళు టీజీటీకి ఎలిజిబుల్. కమింగ్ టు పీజీ అండ్ పీజీటీ, ఇక్కడ మొత్తం ఎన్ని పేపర్స్ ఉన్నాయంటే 6 పేపర్స్, అంటే 6 పార్ట్స్ ఉంటాయి. ఒకటే పేపర్ 6 పార్ట్స్, మొత్తం 100 క్వశ్చన్స్. ఇందులో టెట్ వెయిటేజ్ లేనట్టుంది. అంటే మనకు టెట్ వెయిటేజ్ 20 మార్క్స్ కలిస్తే కాబట్టి 80 మార్క్స్కి ఎగ్జామ్ టీజీటీకి. అదే పీజీటీకి అయితే టెట్ వెయిటేజ్ లేదు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, సిడిపి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఉంటుంది, అది 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్, ఇంగ్లీష్కి 10 మార్క్స్, కంటెంట్కి 48 మార్క్స్, అండ్ మెథడాలజీకి 12 మార్క్స్. ఓవరాల్గా మొత్తం 100 మార్క్స్. టోటల్ మార్క్స్ ఎన్ని అంటే 100. దేనికి? పీజీటీకి. ఓకేనా. మీరు ఒకవేళ రిక్రూట్మెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ చూసి చదువుకోండి, లేదంటే గూగుల్లో సిలబస్ కాపీ ఏమైనా ఉంటే సైట్లో ఉంటే డౌన్లోడ్ చేసుకుని అయితే చదువుకోండి.
ఓకే. దీంతో పాటు ప్రిన్సిపల్‌కి రాయాలంటే మినిమమ్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే పీజీ విత్ బీఎడ్. దీంతో పాటు ఏదైనా ఒక ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో 5 ఇయర్స్ ప్రిన్సిపల్‌గా వర్క్ చేసి ఉండాలి. సో ఇటువంటి వాళ్ళైతే ప్రిన్సిపల్ పోస్ట్‌కి ఎలిజిబుల్. సో దీస్ ఆర్ ద మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఫర్ మోడల్ స్కూల్స్ అంటే రిక్రూట్మెంట్‌కి టీజీటీ, పీజీటీ అండ్ ప్రిన్సిపల్స్. ఇవి మన ఎగ్జామ్ ప్యాటర్న్. పిల్లల్ని చదివించడానికి కూడా నేను డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా మోడల్ స్కూల్స్ గురించి డౌట్ ఉండి సపరేట్‌గా దేని గురించి అయినా చేయాలి అని అనుకుంటే కింద కమెంట్ చేయండి. నేను టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ డీటెయిల్స్ నాకు ఎవరు ఇచ్చారంటే మా కజిన్ వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ మోడల్ స్కూల్లో వర్క్ చేస్తున్నాడు. అంతకుముందు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్గా వర్క్ చేశాడనమాట. సో వేరే వాళ్ళని అడిగి డౌట్ పడే బదులు ఎందుకని ఆ బావకి చెప్తే మొత్తం డీటెయిల్స్ అన్ని క్లియర్గా నాకు రాసి పంపించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ బావ ఫర్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. I hope this information is useful to you, and thank you for watching this video. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel and Amulya. Thank you.